నమస్కారం. వైష్ణవ సంప్రదాయంలోనూ ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయ ఆరాధనలోనూ మూల స్తంభంలా నిలిచిన ఒక మహత్తర గ్రంథం గురించి తెలుసుకుందాం. అదే శ్రీ విమానార్చన కల్పము. ఈ పవిత్ర గ్రంథాన్ని వైఖానస ఆగమ ప్రవర్తకులలో ఒకరైన మరీచి మహర్షి ఉపదేశించారు. వైఖానస భగవచ్శాస్త్ర వాంగ్మయ రాశిలో ఇది అత్యంత ఉత్తమమైనదిగా, పరమోత్కృష్టమైన గ్రంథరాజముగా కీర్తించబడింది. నిజానికి ఈ వైఖానస భగవచ్శాస్త్ర వాంగ్మయమంతా విఖనస మహర్షి శిష్యులైన 4 మహర్షుల పేర్లతో ప్రసిద్ధి చెందింది. మరీచి మహర్షి భాగం కాండముగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీవిమానార్చన కల్పము అనేది ఈ కాండములో ఒక భాగం. భృగు మహర్షి భాగం సంహిత, కశ్యప మహర్షి భాగం తంత్ర, అత్రి మహర్షి భాగం అధికార. ఈ విమానార్చన కల్పము కేవలం పూజా పద్ధతులను మాత్రమే కాదు, దేవాలయాలలో నిత్యం నిర్వహించాల్సిన కైంకర్యాల పూర్తి రూపురేఖలను వివరిస్తుంది. ఇందులో దేవతామూర్తుల ప్రతిష్టాపన విధానం, అర్చనాక్రమం, ఉత్సవ నిర్వహణ నియమాలే కాక అత్యంత గోప్యమైన క్రియా, జ్ఞాన, యోగశాస్త్ర రహస్యములు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ గ్రంథమే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంతో సహా తిరుపతి అనుబంధ వైష్ణవ ఆలయాలలో పూజాధికాలు నిరాఘాటంగా, శాస్త్రీయంగా జరగడానికి ప్రామాణిక గ్రంథంగా పనిచేస్తుంది. వైఖానస సంప్రదాయం యొక్క సారం, దైవారాధన యొక్క సంపూర్ణ విధి విధానాలను తెలియజేస్తూ నేటికి దేవాలయాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఈ శ్రీవిమానార్చన కల్పము.